కల్వకుంట్ల కవిత పేరు చెబితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ గుర్తుకొస్తుంది. ఆ స్కామ్ లో పీకల్లోతు వరకు ఇరుక్కుని ఆమె 6 నెలల పాటు ఢిల్లీ తీహార్ జైల్లో ఉండొచ్చారు. ఇప్పుడు ఆమెను కేటీఆర్ కూడా కొంచెం దూరం పెట్టారు. తండ్రికి లేఖాస్త్రాలు సంధిస్తూ ఆమె టైం పాస్ చేస్తున్నారు. బీసీ రిజర్వేషన్ నినాదం అందుకుని లైమ్ లైట్ లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమెపై మరో స్కామ్ కు సంబంధించిన ఆరోపణలు వస్తున్నాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో నిధుల గోల్మాల్ జరిగినట్లు, ఆశ్రిత పక్షపాతానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నట్లు ఫిర్యాదులందాయి. దీనిపై హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు సహా 5గురిని తెలంగాణ సిఐడి అరెస్ట్ చేసింది. నిధుల దుర్వినియోగంపై ఈడీ కూడా నజర్ పెట్టినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గురువారెడ్డి ఒక ఆరోపణ చేశారు. మాజీ సీఎం కేసీఆర్ తనయ అయిన కవితకు జగన్మోహన్ రావు దగ్గరి బంధువని, ఆమె సహకారంతోనే ఆయన హెచ్సీఏ అధ్యక్షుడయ్యారని వ్యాఖ్యానించారు. అసలు హెచ్సీఏ సభ్యుడే కాని జగన్మోహన్ రావు ఏడాదిన్నరలోనే బాగా ఎదిగి అధ్యక్షుడయ్యేందుకు రాజకీయ ప్రోద్బలమే కారణమని ఆయన అంటున్నారు.